రైట్ ఇక బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇప్పుడు సినీ ప్రముఖుల పైన కూడా కేసు నమోదవడం కూడా మనం చూస్తున్నాం. విచారణకు హాజరవ్వాల్సిన క్రమం కూడా వాళ్ళకి ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే మంచు లక్ష్మి అటు రాణాతో సహా పలువురి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ గా డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు. రైట్ అశోక్, మనం చూస్తే ఇప్పటికే రాణా, మంచు లక్ష్మితో సహా పలువురి పైన కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్ కూడా అందులో చేరడం చూసాం. అయితే ఎవరైతే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళని విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించడం చూసాం. మరి మంచు లక్ష్మి, రాణా, ప్రకాష్ రాజ్ వీళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుందంటారా? వాళ్ళను కూడా విచారిస్తారా పోలీసులు? చాలా సీరియస్గా తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ పోలీసు వ్యవస్థ కావచ్చు. దీన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం జనాల జీవితాలతో చెలగాటమాట. ఒక విధంగా చెప్పాలంటే రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ను బారిన పడి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీసుకున్న కొంత చొరవ వల్ల మొదట ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేశారు. సన్నీ యాదవ్ని కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ని కావచ్చు, లోకల్ బాయ్ నానిని కావచ్చు, ఇంకా మరికొంతమందిని అరెస్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలోనే కేవలం చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే ప్రతాపాన్ని చూపిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద వికెట్లు, సినిమా స్టార్ హీరోలు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు కదా, వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరన్న ఒక చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తోంది. ఇది పోలీసుల వరకు కూడా వెళ్ళింది. అదే క్రమంలో నిన్న మియాపూర్కి సంబంధించిన ఫణీందర్ శర్మ అనే వ్యక్తి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అది తను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద హీరోలు రాణా దగ్గుబాటి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఇంకొంతమంది హీరోయిన్లు కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లను ఇదే విధంగా ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వీడియోలన్నీ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా మా కాలనీలో చాలామంది ఈ హీరోలు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ యూత్తో కొంతమంది యువకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, పలానా హీరోని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇందులో బెట్టింగ్ యాప్లోకి వెళ్ళాను, డబ్బులు పెట్టాను, నష్టపోయానంటూ వాళ్ళందరూ చెప్పిన మాటలు విని బాధ కలిగి నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నానంటూ ఫణీంద్ర శర్మ తాను ఎవరెవరి వీడియోతో అయితే చూశారో, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో ఆ స్టార్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు నమోదైంది. పర్టికులర్గా మంచు లక్ష్మి గురించి గత కొద్ది రోజులుగా డిస్కషన్ జరుగుతోంది. ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అవ్వడం కావచ్చు, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన సందర్భంలో మంచు లక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మంచు లక్ష్మి కూడా ఈమె కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది కదా అంటూ కొంతమంది ఆమె బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వీడియోలని సజ్జనార్ కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫణీందర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదులో కూడా మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ అంశం అనేది అక్కడ క్లియర్గా ఉన్న నేపథ్యంలో మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ అనే మరో హీరోయిన్ మీద, అట్లాగే ప్రణీత సుభాష్ అనే ఇంకొక హీరోయిన్ పైన, అనన్య నాగళ్ళ ఈమె తెలుగు హీరోయిన్, సిరి హనుమంతు ఈమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అట్లాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు సిరి హనుమంతు. అట్లాగే శ్రీముఖి ప్రముఖ యాంకర్, ఆమె చిన్న టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నానా హడావిడి చేస్తూ ఉంటారు. అట్లాగే వంశీ, సౌందర్య రాజన్, ఇట్లా వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసు నమోదైంది. ఇక వీరితో పాటు వసంత కృష్ణ, శోభా శెట్టి అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని ఈమె కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు, ఆమె మీద కూడా కేసు ఫైల్ అయింది. ఇక నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళ మీద కూడా కేసు నమోదైంది. సరే వీళ్ళంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు. ఇక విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ యాదవ్, నటి శ్యామల ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు శ్యామల. సో ఆవిడ మీద కూడా కేసు నమోదైంది. టేస్టీ తేజ, బండారు శేషశృకృతి, రీతు చౌదరి మీద కూడా ఇవన్నీ పంజాగుట్ట పిఎస్లో ఏదైతే ఇప్పటివరకు నేను చదివిన పేర్లన్నీ కూడా పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. దానికి సంబంధించి విష్ణుప్రియ ఇవాళ విచారణకు కూడా హాజరైంది. ప్రస్తుతం పోలీసులు ఆమెని విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ ఫండింగ్ ఎలా వచ్చింది, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఎందుకు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు అన్న అన్ని అంశాల మీద కూడా ఆవిడ వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకవైపు ఈ బెట్టింగ్ యాప్లకు ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఎలా వస్తుంది, వీళ్ళందరికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సినిమా హీరోలు అందరి చేత ప్రమోట్ చేయించే డబ్బు ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎలా జరిగింది అనే దాని మీద ఈడీ కూడా దృష్టి పెట్టింది. సో టోటల్గా చాలా సీరియస్ వ్యవహారం అవుతుంది. దేశవ్యాప్తంగా సఫర్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ల అంశం అనేది అది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోలీసుల చొరవతో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో ఇప్పుడు దేశమంతా కూడా కదులుతోంది. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడే పరిస్థితి కూడా ఇక్కడ మనకి ఏర్పడుతుంది. ఇవాళ సంచలనం ఏంటంటే ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరో రాణా దగ్గుపాటి మీద, ప్రకాష్ రాజ్ మీద, విజయ్ దేవరకొండ మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ మీద కూడా కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి,
నిధి అగర్వాల్, ప్రణీతుల మీద కూడా కేసు నమోదైంది. సో ఇది ఒక సంచలనం. అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారన్న రీజన్ కాకుండా ఇప్పుడు ఎవరినైనా ఉపేక్షించేది లేదు, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఊరుకునేది లేదంటూ తెలంగాణ పోలీసులు ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ కేసు పెట్టడం ద్వారా. అది కూడా పర్టికులర్గా విజయ్ దేవరకొండ, ఎంత పెద్ద స్టార్ హీరో మనందరికీ కూడా తెలుసు. సో అలాంటి విజయ్ దేవరకొండ మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఎందుకంటే అతను తప్పు చేశాడు, బెట్టింగ్ యాప్ను ఆయన ప్రమోట్ చేశాడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ఆర్గనైజర్సు ఆయనకి ఇచ్చే లక్షలాది రూపాయల, కోట్లాది రూపాయల రెమ్యునేషన్ కక్కుర్తిపడి ఈ విధంగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం ద్వారా ఈయన చెప్పిన మాటలు విని చాలామంది యువకులు అప్పులు చేసి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి అప్పులు పాలైపోయారు. ఆ తర్వాత జీవితాలను కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం వీళ్ల వల్ల. విజయ్ దేవరకొండ అండ్ ప్రకాష్ రాజ్ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అనేక రకాల అంశాల మీద ఆయన ట్విట్టర్లో రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు, ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఉంటారు, ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ఉంటారు, ప్రభుత్వ అధినేతలను ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్కి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంటుంది. అలాంటి ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి పరోక్షంగా ఎంతోమంది యువకులు ఆత్మహత్యలకు కారణమయ్యారు అనేది ఇక్కడ దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక హీరో రాణా దగ్గుబాటి, బల్లాల దేవ, బాహుబలి సినిమాలో బల్లాల దేవగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు హీరో రాణా దగ్గుబాటి. అది కూడా రామానాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చారు. వెంకటేష్కి సొంత అన్న కొడుకు. అట్లాగే సురేష్ బాబు కొడుకైన రాణా దగ్గుబాటి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఇక మంచు లక్ష్మి అయితే ఆల్రెడీ చెప్పిందే నేను. సో ఆవిడది గత కొద్ది రోజులుగా ట్రెండింగ్లో ఉంది. సో అలా ఆవిడ మీద ఎందుకు కేసు ఫైల్ చేయరు అని ఇప్పుడు ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ప్రస్తుతం నా దగ్గర ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరి మీద కూడా రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళందరి మీద కూడా నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇందులో కంప్లైంటీ ఫణీంద్ర శర్మ అండ్ సైబరాబాద్ లిమిట్స్ మియాపూర్ పోలీస్ స్టేషన్. కరెక్ట్గా ఇది 19వ తేదీ మార్చి నెల 19వ తేదీ ఈ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది. యాక్సిడెంట్ సెక్షన్స్ 314 అండ్ 112 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ 3/A అట్లాగే 4 TSGA 66D ఐటీ యాక్ట్ 2008 మొత్తం ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. బహుశా ఇది బెయిలబుల్ సెక్షన్స్ కూడా కాదు, ఒకసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా వీళ్ళు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఈ పెద్ద హీరోలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే అది అతిపెద్ద సంచలనం అవుతుంది. సో దేశవ్యాప్తంగా ఇకపైన భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లను స్టార్ హీరోలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకోసారి ప్రమోట్ చేయకుండా జనాల ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే సో ఇలాంటి పెద్ద హీరోలను అరెస్ట్ చేయాలనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మియాపూర్ పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పటివరకు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేశారు. సో కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే 11 మందికి నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఇప్పుడు రాణా దగ్గుబాటికి, విజయ్ దేవరకొండకి, ప్రకాష్ రాజ్కి, మంచు లక్ష్మికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అంశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే నోటీసులు ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏమైనా యాంటిసిపేటరీ కోసం అప్లై చేసి బెయిల్ తెచ్చుకుంటారు లేదా అన్న దాని మీద ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే అపరంగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించి ఉంటారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు డబ్బున్న వాళ్ళే కాబట్టి అలా ఏమన్నా చేయగలుగుతారా, లేదా పోలీసు విచారణకు అటెండ్ అవుతారా, వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా జనాలు సంధిస్తున్న ప్రశ్నలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఎఫ్ఐఆర్లో ఒకసారి కంప్లైంట్ నేమ్ పిఎం ఫణీంద్ర శర్మ సన్ ఆఫ్ లేట్ వెంకటేశ్వరరావు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆయన కూడా శేర్లింగంపల్లికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఫస్ట్ ఆయన పెట్టిన కేసులో మొట్టమొదటి కేసు రాణా దగ్గుబాటి మీద ఫైల్ అయింది. రాణా దగ్గుబాటి సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 ప్రకాష్ రాజ్ మీద కేసు ఫైల్ అయింది. అండ్ నెంబర్ 3 ఎఫ్ఐఆర్లో, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్లో నెంబర్ 3 విజయ్ దేవరకొండ మీద కూడా కేసు ఫైల్ అయింది. ఇక నెంబర్ 4 మంచు లక్ష్మి. ఈ ఎఫ్ఐఆర్లో ఫణీంద్ర శర్మ ఇచ్చిన కంప్లైంట్లో నెంబర్ 4 మంచు లక్ష్మి మీద కేసు ఫైల్ అయింది ఇందాక నేను చెప్పిన సెక్షన్ల ప్రకారం. తర్వాత ప్రణీత, ఈమె అత్తారింటికి దారేది సినిమాల్లో కూడా బాగా పాపులర్ అయ్యారు హీరోయిన్ ప్రణీత, ఆవిడ మీద కేసు ఫైల్ అయింది. సో నిధి అగర్వాల్, ఆమె కూడా తెలుగు హీరోయిన్, చాలా సినిమాల్లో కూడా ఆవిడ యాక్ట్ చేశారు. సో నిధి అగర్వాల్ మీద కేసు ఫైల్ అయింది. అండ్ దెన్ అనన్య నాగళ్ళ,
ఈమె వకీల్ సాబ్ సినిమాలో క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లో నటించారు, తెలుగు సినిమాలో కూడా నటించారు. తెలుగు అమ్మాయి ఆమె అనన్య నాగళ్ళ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన కారణంగా ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. ఇక శ్రీముఖి తెలుగు యాంకర్, సో అన్ని స్టేజ్ షోల మీద ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా యాంకరింగ్ హోస్ట్ చేస్తూ ఉంటారు, నానా హడావిడి చేస్తుంటారు శ్రీముఖి. ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. తర్వాత వర్షిణి సౌందర్యరాజన్ మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. బహుశా ఈవిడ ఆల్రెడీ ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆ వర్షిణినా లేకపోతే ఇంకొకళ్ళ అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా చాలా పెద్దగా ఉంది. దాదాపు 10 పేజీల ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వీళ్ళందరి మీద కూడా. అట్లాగే వాసంతి కృష్ణన్ బహుశా ఈవిడ టీవీ సీరియల్ యాక్ట్రెస్సా లేకపోతే ఎవరన్నది చూడాలి.